యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన హోమియో మదర్ టించర్స్ గురించి తెలుసుకోవడంలో భాగంగా ఈ ఎపిసోడ్లో ఇండైజెషన్ సమస్యలు వచ్చినప్పుడు, అలాగే కాఫ్ కోల్డ్ రెస్పిరేటరీ సమస్యలు వచ్చినప్పుడు, అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి అనేది అధికంగా ఏర్పడినప్పుడు ఉపయోగపడే ఎలియం సెటైవం అనే మదర్ టించర్ గురించి ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. సాధారణంగా నిత్య జీవితంలో మలబద్ధకం సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య లాంటివి నిరంతరం ఎదుర్కోవడం చూస్తుంటాం. ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలకు ఈ యొక్క మందు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే నేడు మారిన జీవన శైలి విధానం వల్ల, స్ట్రెస్ అలాగే ఒత్తిళ్ల వల్ల, తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కూడా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి అనేది పెరిగి చాలా మందిలో ఇబ్బందికి గురి చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఈ యొక్క ఎలియం సెటైవ్ అనే మదర్ టించర్ ప్రముఖ పాత్రను వహిస్తుంది. అలాగే బీపీ సమస్యలో హెచ్చుతగ్గులను నివారించడంలో కూడా ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే తరచుగా నిరంతరం జలుబు, దగ్గు, అలాగే లంగ్స్కు సంబంధించిన సమస్యలు నిరంతరంగా వస్తున్న సందర్భాల్లో కూడా ఈ మందును వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయి కూడా పెరిగి ఈ కాఫ్ కోల్డ్ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇలా ఎలియం సెటైవ్ అనే మదర్ టించర్ నిత్య జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యకు, అలాగే అజీర్ణ సమస్యలకు, అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, అలాగే ఇమ్యూనిటీ స్థాయిని కూడా పెంచడంలో ఈ యొక్క మందు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ మందును వాడుకునే విధానాన్ని చూసినట్లయితే, ఉదయం ఒక 10 చుక్కలు, సాయంత్రం ఒక 10 చుక్కలు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని సుమారుగా ఒక నెల నుంచి 2 నెలల వరకు వాడుకోవచ్చును. సమస్య తీవ్రత తగ్గినప్పుడు వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.